అంశం మాత్రం స్పష్టంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లా వాళ్ళు గాను రాయలసీమ వాళ్ళు గాను ఈ రోజున ఉన్న కూటమి ప్రభుత్వం రాయలసీమ పట్ల శత్రుభావాన్ని కలిగి ఉంది. రాయలసీమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా దానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని అటు బాబు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు రహస్యంగా మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఏందయ్యా అంటే రాయలసీమ నేలకు నీళ్లు అందకూడదు, రాయలసీమ ప్రజల యొక్క గొంతుకి తడి రాకూడదు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలి, మీరు ఆపేయండి అని ఆయన చెప్పడం, మన ముఖ్యమంత్రి గారు తల ఊపడం, పనులు ఆపేయడం, చివరికి ఇంకా చాలా దూరం వెళ్ళి ఆయన రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం దేనికి పనికొస్తుంది 20 టీఎంసీల నీళ్ళు అనే విధంగా మాట్లాడడం అన్నది ఇక్కడ మనం అందరం గమనించాలి. 841 అడుగుల్లో నీళ్ళు వస్తేనే కొట్టుకునే పోతిరెడ్డిపాడు, తెలంగాణ 758 నుంచి ఆ పైన కొట్టుకుంటా వస్తూ ఉంటే 8 టీఎంసీలు పోతే ఏదో ఒక రోజున పోతిరెడ్డిపాడుకు ఒక చుక్క నీళ్లు కూడా రాని పరిస్థితులు ఉంటే ఒక విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు 80,000 క్యూసెక్కులతో నీళ్లు పంపు చేసుకొని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రాజెక్టులకి స్టెబిలైజ్ చేయాలి, వారికి ఇన్సూరెన్స్ లాగా వారికి నీళ్ళు ఇవ్వాలని ఒక తపన పడితే అనంతపురం వాళ్ళుగా వెంకటరామరెడ్డి గారు లాంటి నీటి నిపుణులతో మాట్లాడినప్పుడు, మా ప్రిన్సిపాల్ గారు లాంటి వాళ్ళు చెప్పిన మాటలు లేక విశ్వన్న చెప్పిన మాట్లాడినప్పుడు అవసరమైతే మనం కూడా ఒక 3-4 మిషన్లు పెట్టుకొని ఎత్తిపోతలు అక్కడి నుంచి బనకచెర్ల నుంచి పోతేటిపాలే కొట్టుకుంటే మనకి భవిష్యత్తులో నీళ్లు ఉంటాయి, మనకి ప్రాణమైన హంద్రి నీవాకన్న అంశాలని కూడా పక్కకు పెట్టి ఈ రోజున రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. రాయలసీమ ప్రజలు దీన్ని గమనించాల. మనల్ని మభ్యపుచ్చి ఎవరి పరిపాలన వాళ్ళు చేసే కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఆఖరికి స్పష్టమైన అవగాహన ఉండే పరిపాలన చేయమని కోరుతా ఉన్నాం వినయంగా. ఈ రోజున హంద్రినీవా యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకు జీవో ఇష్యూ చేసి ఆ పని కార్యక్రమాలను మొదలుపెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని వెనక్కి మళ్లించడం అన్నది ఏ విధంగా కరెక్టో ఈ ప్రభుత్వం చెప్పాలా. ఇది ద్రోహ చింతన తప్ప ఇంకోటి కాదు. కార్లకు అయ్యే డీజిల్, కరెంటు బిల్లులు, లేకపోతే వాళ్ళ మెయింటెనెన్స్కి అయ్యే పేపర్లకు అయ్యే ఖర్చులు లెక్క వేసి హంద్రినీవాకు డబ్బులు ఇచ్చినామని చెప్తే మేము నమ్మాలా ఈ రోజున. కనుక మిత్రులారా, రాయలసీమలో ఉన్న అందరు రాయలసీమ బిడ్డలందరికీ చెప్పి మాట ఒక్కటే, మన అనంతపురం జిల్లా తరఫున అనంతపురం జిల్లా నీటి సౌకర్యం నిలబడాలన్నా, రాయలసీమ గొంతు తడవాలన్నా తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అక్కడ 90% పైగా పని పూర్తి అయింది. ఇంకా మోటార్లు బిగించడమే మిగిలి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తున్నప్పుడే మీ పేరే పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అన్ని రాయలసీమ జిల్లాల్లో ఉన్న ప్రజలు ఈ రోజున ఆలోచిస్తూ ఉన్నారు. రాయలసీమకు వచ్చిన ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా తరలిపోతూ ఉంది. ఇదే అనంతపురానికి వచ్చిన ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ కాలేజ్ కూడా అది మంగళగిరికి తరలిపోయింది. కర్నూలు నుంచి ఆఖరికి హైకోర్టు తరలిపోయింది. చివరికి సహకార బ్యాంకులు కూడా, కడపలో ఉన్న సహకార బ్యాంక్ కూడా తరలిపోయిన పరిస్థితి. ఉక్కు పరిశ్రమకి ఊసే లేదు. మన అవకాశాలకు అసలు మాట్లాడే వాళ్ళకి పేపర్ల మీద మాట్లాడిపోయాయి. కానీ చివరికి రాయలసీమ వాళ్ళకి మాటలు చెప్పి, కబుర్లు చెప్పి రాయలసీమకు అన్యాయం చేసే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కనుక తక్షణ ఉపయోగంకి వచ్చే చాలా కష్టమైన పరిస్థితి, అనంతపురం జిల్లాకు కూడా చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది. పోతిరెడ్డిపాలెకి నీళ్ళు రాకపోతే ఆ మలయాళ మిగతా వాళ్ళ కొట్టి 0.6 టీఎంసీనే మొత్తం అందరికి కలిపి దాంట్లో 3 0.3 0.3. కాబట్టి ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, మీకేదైనా రాంగ్ ఆలోచన ఉంటే లేకపోతే ఫీడింగ్ ఇచ్చి ఉంటే దాన్ని వదిలేసేయండి. రాయలసీమ బిడ్డ అని చెప్తారు, మీరు నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజున
జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే మీరేం భయపడకండి, బాధపడకండి. ఎవరు పని చేస్తే వాళ్ళ పేరు ఉంటుంది. మీరు తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు పూర్తి చేయాల్సిందే. అక్కడ పెద్ద పని ఏమి లేదు. అంతేకాకుండా ఆల్మట్టి నేపథ్యంలో ఆల్మట్టి ఎత్తు పెరిగి 100 టీఎంసీలు ఎక్స్ట్రా నీళ్లు నిల్వ చేసుకునే ఈ నేపథ్యంలో హంద్రి నీళ్లకు కూడా అష్యూరెన్స్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఇది ఒక జీవగరలాగా, ఒక లైఫ్ లైన్ లాగా, ఓ మాట చెప్పాల్సి వచ్చే రోజుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకమే రాయలసీమ ప్రాంతానికి తడి చూపించే, నీళ్లు చూపించే ఒక పథకంగా ఉంటుంది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు విషయాన్ని గుర్తుపెట్టుకొని తక్షణం మా యొక్క ఆశల్ని, మా యొక్క ఆలోచనల్ని, రాయలసీమ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి ఆలోచన సాగుతూ ఉంది. తొందరలో కడపలోనే ఆఖరికి ఒక సమావేశం జరగబోతూ ఉంది రాయలసీమ కోసం. దానికోసం ఒక్కడుగు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ముందుకెళ్తూ ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా అందరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన అనంతపురం జిల్లాను, మన ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం అందరం సమైక్యంగా, సంయుక్తంగా ఆలోచన చేయమని కోరుతూ ఒకే ఒక్క డిమాండ్ ఆఖరికి రాయలసీమ నీటి అవసరాలని తక్షణం తీర్చే విధంగా ప్రభుత్వ విధానాలు, అట్లాగే ప్రభుత్వ నిధుల కేటాయింపులు ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్తే.